ఏమండి మన గోదావరి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, పల్లెపన గంట కూడా కొట్టేయండి. అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. సుమారు ఒక నెల రోజులు దాటింది. మనం ఇప్పుడు స్టిల్ క్వారంటైన్లోనే ఉన్నాం. ఈ మహమ్మారికి అడ్డుకట్ట ఏంటో తెలియని పరిస్థితి. వ్యాక్సిన్ లేదు, మందు లేదు, ఏమీ లేదు, ఏమీ చేయలేని పరిస్థితి. సాధారణంగా ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ఇది ఒక డైలీ వ్లాగ్. సాధారణంగా ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మనలో చాలామందికి కాలేజ్ అంటే ఇష్టం ఉండదంటే, అంటే కాలేజ్కి వెళ్తాం, సెలవు ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సెలవు ఎందుకు వచ్చింది అనే స్థితి వచ్చింది. ఎందుకు పనికిరాని హాలిడేస్ ఇవి, ఎవరికి అవసరం లేదు, అండ్ ఎవరు హాలిడేస్ కూడా వద్దనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. అలాంటి వ్యక్తుల్లో నేనే ఒకని అనమాట. మా కాలేజ్ ఉన్నప్పుడు మా కాలేజీని తిట్టుకునేవాడిని. నేను తాడేపల్లిగూడెం సెసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్లో చదువుతున్నాను. ఇప్పుడు మా కాలేజీని తీవ్రంగా మిస్ అవుతున్నాను అనమాట. ఎంతంటే చాలా మిస్ అవుతున్నాను మా కాలేజీని. చాలా మిస్ అవుతున్నాను మా ఫ్రెండ్స్ని, మా కాలేజీని. కాలేజీకి వెళ్తేనే బాగుంటుంది, మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఎంతోమంది నాలెడ్జ్ వస్తుంది, ఫ్రెండ్స్తో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎటు కాకుండా పోయాం, బోర్ కొడుతుంది. ప్రతిరోజు డైలీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా బండి తీసి ఈ రోడ్లో మా కాలేజ్ రోడ్లో ఇలా కొన్ని వందల సార్లు వచ్చి ఉంటాను. అంటే నేను బీటెక్ ఫైనల్ ఇయర్ కాబట్టి 4 సంవత్సరాలు నా బండి మీద ఇదే రోడ్లో వచ్చాను. కాబట్టి కొన్ని వందల సార్లు ఇదే రోడ్లో వచ్చాను. మా సెసి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పద్యం ఉంది, నాకు తెలిసిందే, అది పాడతాను ఫస్ట్. గురువంటే విద్యార్థికి కాదులే మనిషి, జ్ఞానంతో కొలువైన ఓ మహర్షి. జ్ఞానం పెంచి అజ్ఞానం తుంచి సన్మార్గంలోని మనను నడుపురా, అటువంటి గురువును మరవద్దురా. ఈ విధంగా జరపడం నేను ఇదే ఫస్ట్ టైం. సో ఆ రోడ్ని, మా కాలేజ్ ఎన్విరాన్మెంట్ని, మా కాలేజ్ని తీవ్రంగా మిస్ అవుతున్నాను. నేనే కాదు, ఈ వీడియో చూసేవాళ్ళు చాలామందిలో బీటెక్ స్టూడెంట్స్ ఉండొచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలేజ్ని మిస్ అవుతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఏదైనా అతి ఎక్కువైతే అది బాగోదు. అది చదువైనా లేకపోతే ఆట పాట అయినా ఏదైనా
కాబట్టి మనకు అతి ఎక్కువైపోయింది, సెలవులు బాగా ఎక్కువైపోయినాయి. సో కొంచెం ఊపిరి పీల్చుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా కొంచెం మాకు టైమింగ్ అయితే ఇచ్చారు, మార్నింగ్ కొంచెం వరకు టైం ఇచ్చారు 9 వరకు. సో ఆ లోపు ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఆ టైమింగ్ సెండ్ అయ్యేలోపు మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. బేసిక్గా ఇది మా కాలేజ్ దగ్గర ఉండే ఒక ప్లేస్. మా కాలేజ్ దగ్గర అంటే ఇది మా కాలేజ్ బయట అనమాట, లోపల కాదు. ఇదంతా చాలామంది ఇక్కడికి వచ్చే ఉండి ఉంటారు నాకు తెలిసినంత వరకు, ముఖ్యంగా మా కాలేజ్ వాళ్ళు. ఈ ప్లేసుల్ని మా క్లాస్ని సరదాగా సాగిపోతుంది క్లాస్ అంటే, ఆట పాట అంతా. ముఖ్యంగా మేము బీటెక్ ఫైనల్ ఇయర్ కాబట్టి ఈ పాటికి మాకు ఎగ్జామ్స్ అయిపోవాలి. ఎగ్జామ్స్ అయిపోయి మేము బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి. దురదృష్టం మాకు ఎగ్జామ్స్ జరగలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మా బీటెక్ లైఫ్కి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే దొరకలేదు. అంటే ఒక ఫేర్వెల్ లాంటిది ఇలాంటివి ఉంటాయి, వెటు కాకుండా పోయింది. మీటింగ్స్ లేవు, ఏం లేవు, మొత్తం బొమ్మ అయిపోయింది. ఇప్పుడు పర్టికులర్గా నేను ఒక ప్లేస్లో ఉన్నాను. ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది, చూడండి ఒకసారి. ఒక పక్కన చెరువు, కొబ్బరి చెట్లు, పొలాలు అయితే యాక్చువల్లీ పచ్చగా ఉండాలి, వేసవికాలం కాబట్టి కోతలు జరుగుతాయి కాబట్టి పచ్చగా లేవు. ఒక పక్కన ఏం చెట్లు ఇవి? జామాయిల చెట్లు అంటే ఇవి. ఒక పక్క నుంచి బోరు అంతా చాలా బాగుంది. బట్ ఏంటంటే బయటికి రాలేని పరిస్థితి అనమాట. మాస్క్ పెట్టి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మా కాలేజీని నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేసి చెప్తున్నారు మేము కూడా మిస్ అవుతున్నాం కాలేజీని అని చెప్పేసి. కాబట్టి మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో కింద కామెంట్ చేయండి. మీ కాలేజ్ని మీరు మిస్ అయితే కింద కామెంట్ చేయండి అనమాట. మిస్ అవుతుందని అని చెప్పేసి మీ కాలేజ్ పేరు, ఊరు కూడా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట పరిస్థితి. ఒక మనిషి కనిపించట్లేదు, అంటే ఇదివరకులా లేని పరిస్థితి. ఒక మనిషిని నమ్మలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరికి వైరస్ ఉందో, ఎవరిలో ఈ వైరస్ ఉంటుందో కూడా తెలియట్లేదు. సో అలాంటి పరిస్థితి వచ్చింది. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు మీ కాలేజీని మిస్ అవుతున్నట్లయితే మీ కాలేజ్ పేరు కింద కామెంట్ చేయండి. అంటే సబ్స్క్రైబర్స్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల నుంచి ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. సో మీ కాలేజ్ పేరు కూడా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాకు తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్ అందరూ చదువుకుంటే అందరికీ తెలుస్తుంది. మీకు మోటో వ్లాగింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే యూట్యూబ్ గురించి అంటే నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. నన్ను వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో ట్రావెల్ వీడియోస్ కానీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ యూట్యూబ్లో రికమెండ్ అవ్వట్లేదు. ఎందుకో తెలియదు, యూట్యూబ్ అవన్నీ రికమెండ్ చేయట్లేదు. ఓన్లీ ఈ వైరస్ సంబంధించిన వీడియోస్ లైక్ టీవీ న్యూస్లు ఇవన్నీ ఎక్కువ రికమెండ్ అవుతున్నాయి. నార్మల్ ట్రావెల్ వ్లాగ్స్ ఏం రికమెండ్ అవ్వట్లేదు. నాకు తెలిసినంత వరకు యాడ్స్ కూడా తగ్గిపోయి ఉంటాయి యూట్యూబ్కి. ఎందుకంటే సిచ్యువేషన్ అలా వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో తెలీదు. ఈరోజు డేట్ వచ్చేసి ఎవరో తెలుసు సరే అంతా ఏప్రిల్ 23. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 23, 2020. అండ్ మే 3 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు లాక్డౌన్. కానీ ఎప్పటి వరకు కొనసాగిస్తారనేది ఇంకా తెలియదు. ఇంకా ఎక్స్టెండ్ అవుద్దని కూడా చెప్తున్నారు. మరి ఎప్పటి వరకు కొనసాగుద్దో ఏంటో తెలియదు. బట్ ఈ సీన్స్ అని చూస్తుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను చాలా కాలం తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చాను, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఒకసారి, మీకే అంత ప్రశాంతంగా అనిపిస్తుందో. కొంతసేపు ఉన్నాక ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ సినిమాటిక్ షార్ట్స్ చూపిస్తాను. అంటే మా కాలేజ్ దగ్గర గార్డ్స్ ఉన్నారు. మాకు ఫ్యాకల్టీ కూడా ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను నేనైతే. చాలామంది నా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, మా ఫ్రెండ్స్ కానీ మా కాలేజ్లో స్టూడెంట్స్ కానీ అండ్ మా ఫ్యాకల్టీ కానీ. సో కాలేజ్ బయట వీడియో తీస్తుంటే గార్డ్స్ అదో రకంగా చూస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి వీడియో తీయలేని పరిస్థితి వచ్చింది, లేకపోతే అక్కడికి వెళ్ళి వీడియో తీసేవాడిని. మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పుకుని వాళ్ళకి అర్థం కాక వద్దు అంటే వాళ్ళు భయపడతారు, పైన మేనేజ్మెంట్ ఏమైనా వాళ్ళు తిడతారని చెప్పేసి అన్న కాలేజ్ గురించి బ్యాడ్గా తీస్తాం అనుకుంటారు. కానీ మ్యాటర్ ఏంటంటే నేను మా కాలేజ్ని చాలా అంటే చాలా 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 మిస్ అవుతున్నాను. నేనే కాదు, మీరు అందరూ మిస్ అవుతున్నారని కూడా తెలుసు. అండ్ డైలీ వ్లాగ్స్ ఏం పెట్టాలో కూడా నాకైతే పిచ్చెక్కిపోతుంది. నార్మల్గా ఎక్కడికొక్కడ ట్రావెల్ చేసి ఆ వీడియోస్ అయితే పెట్టేవాడిని. ఇప్పుడు డైలీ వ్లాగ్స్ అంటే ఏం పెడతాం, రోజు ఒకే చోట ఒకే ప్లేస్లో కూర్చొని ఎన్ని కొత్త ఆలోచనలు జనరేట్ అవుతాయి. ఇంటి బయటికి కూడా నేనైతే వెళ్ళట్లేదు, పర్టికులర్గా నేను అసలు బయటికి కూడా వెళ్ళట్లేదు. మా పేరెంట్స్ తీసుకొస్తున్నారు ఏదైనా గ్రాసరీస్ కోసం, నేనైతే బయటికి కూడా వెళ్ళట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మరి ఎప్పుడు ఈ సిచ్యువేషన్ నార్మల్ అవుతుందో, ఎప్పుడు మనందరం మళ్ళీ రోడ్ల మీదకి వెళ్తామో, ఎప్పుడు మన జీవితం మళ్ళీ నార్మల్గా అవుతుందని అర్థం కావట్లేదు. ఇదంతా ఒక కలగా మిగిలిపోద్దని భయంగా కూడా ఉంది. సో ఈరోజు ఏదో యూకేలో ఒక వ్యాక్సిన్ ఏదో ట్రైల్ చేస్తున్నారని చెప్పారు. సో అది సక్సెస్ అయితే బాగుంటుంది. అది వ్యాక్సిన్ సక్సెస్ అయినా ఇంకొక 6 months దాకా పడుతుంది ఆ వ్యాక్సిన్ మామూలుగా మనకి బయటికి రావడానికి అని చెప్పి. సో చూడాలి. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చాడు,
ఆడి అభిప్రాయం కూడా తెలుసుకున్నాం. ఇంకా అసలు నీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నాం? ఏం ఫ్రెండ్ చెప్పాలి? అసలు ఇలాంటి సిచ్యువేషన్ నీకు రేపు వదిన పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయ్యాక పిల్లలు పడతారు, మీ మనవాళ్ళకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాదు. అసలు వాళ్ళకి నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు? ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ టైప్లో ఉన్నాయి. ఏంటి ఇంటి దగ్గర నీకు ఎలా అనిపిస్తుంది, నీ క్వారంటైన్ ఎలా జరుగుతుంది ఏంటి? గేమ్స్ ఆడుకోవడమే పని, 24 hours గేమ్స్ ఎంతసేపు ఆడుకుంటాం మనం? ఏం చేస్తాం, అదే లాస్ట్కి దిక్కు. ఇంట్లో ఆడుకోమంటున్నారు, ఇంకేం చేస్తాం పరిస్థితి. ఒకప్పుడు ఇంట్లో వాళ్ళు చదవరా ఇప్పుడు ఆడుకోరా అంటున్నారు. ఇప్పుడు ఫోన్ మీద కూడా విరక్తి పడుతుంది. నాకైతే ఫోన్ వాడి ఫోన్ మీద కూడా చిరాకు వస్తుంది. ఏముంటుంది, గేమ్స్ ఎక్కువ. ఎవరికైనా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అంటే ఏం లేదురా బోర్ అన్నాడు. మళ్ళీ తిరిగి ప్రశ్న అవుతాడు, నువ్వేం చేస్తున్నావు అంటే ఏం లేదురా బోర్. ఇదే బోర్. ఫ్రెండ్స్కి కూడా ఫోన్లు తగ్గిపోయినాయి. ఏమంటావు? ఏముండదు, అంత సోది. చూడాలి మరి మనం మళ్ళీ మామూలు మనుషులకి ఎప్పుడు మారుతాము అంటే, మనం కాదు, ఈ ప్రపంచం ఎప్పుడు మామూలుగా మారుతుందో. ఒక దేశానికి కాదు, ఒక ఊరికి కాదు, లేకపోతే ఒక నియోజకవర్గం, ఎలా ఒక ప్రాంతానికి రాలేదు, ప్రపంచం మొత్తం ఈ సమస్య వచ్చింది. ఏమంటావు? గ్లోబ్ గిరగిర తిరిగేస్తుంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మేము జాగ్రత్తగా పోలీసులు దొరకకుండా ఇంటికి వెళ్ళాలన్నమాట. ఏమంటావు? దొరికితే మహోలు ఉండదు. కనబడుతుంది కదా నా ఫేజరు. ఇప్పుడు అది వేసుకొచ్చా, భయం వేసి డామినర్ వేసుకొస్తే తీసుకోవద్దని చెప్పి అది వేసుకొచ్చాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమంటావు? తప్పు ఇలా బయటికి రాకూడదని తెలుసు, కానీ నేను యాజ్ ఏ వ్లాగర్గా తప్పదు కాబట్టి వచ్చాను. మీరు అయితే ఇంట్లో బయటికి రావద్దు, నా వీడియో చూసి అసలు ఇన్స్పైర్ అవ్వద్దు, మీ కాలేజ్ దగ్గరికి అంతకంటే వెళ్ళొద్దు. దయచేసి మీరు ఇంట్లో స్టే హోమ్, స్టే సేఫ్. ఒకసారి మా కాలేజ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు చూసేసి జాగ్రత్తగా కుదిరితే అక్కడ ఫోటో దిగుదాం అనుకుంటున్నాను, అదే తమ్ముళ్ళలో పెడదాం అనుకుంటున్నాను. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి. బండి దిగితే రిస్క్. చూసారా ఎంత మోసం చేస్తున్నాడు. చూసారా ఇలాంటి క్వారంటైన్ టైమ్స్లో స్నేహితులు కూడా ఒక కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఎలా ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ సినిమాటిక్ షాట్స్ చూపిస్తాను ఈ ప్రాంతాన్ని చూడండి. ఇదే గేట్ నుంచి కొన్ని వందల సార్లు లోపలికి వెళ్ళి ఉంటాను. మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది, మీరు చూడొచ్చు. మొత్తం మా కాలేజు, మా ఫ్రెండ్స్ అందరూ సూపర్ ఉండేది. ఇప్పుడు ఎటు కాకుండా పోయింది. ఇప్పుడు ముందు పోలీసులు ఉన్నారంట, వాళ్ళు తప్పించుకుని అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అదే బ్రో కనిపిస్తుంది. అరే ఇప్పుడు తీసేదే, ఫోటో తీసి కనబడుతుందా? సిసి పడాలి. కనబడుతుందిగా మా కాలేజ్. మిస్సింగ్ మై కాలేజ్.